మండలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. కాగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో భవానీ దీక్షల విరమణల కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు దీక్షల విరమణలు కొనసాగనున్నాయి. దీక్షల విరమణల ప్రారంభ సూచికగా శనివారం ఉదయం 6:30 హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపనతో దీక్షా విరమణలకు అంకురార్పణ చేశారు. దీక్షా విరమణలకు అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో దీక్షాదారులు తరలివస్తున్నారు. దుర్గా మల్లేశ్వర దేవస్థానం జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. రుసుము ద్వారా దర్శనం, ఆర్జిత సేవలను ఈ నెల 25వ తేదీ వరకు రద్దు చేశారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ ద్వారా భవానీ దుస్తులను ఎప్పటికప్పుడు తీసేలా చూసుకోవాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిన్న దాదాపు 45,000 మంది నుంచి 50,000 మంది వరకు భక్తులు రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ 4-5 అవర్స్లోనే 25,000 మంది వచ్చే అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఈసారి కొంత పోలీస్ బందోబస్తు కూడా కొంత విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి డ్రోన్స్, తర్వాత టీథర్ డ్రోన్స్, తర్వాత ఎక్కువ మోతాదులో కెమెరాస్ ఉపయోగించి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను చాలా పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా అన్ని దగ్గర సిటీలో